అయోధ్య రామాలయంలో జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోనున్న విగ్రహాలను ఏ శిల్పి రూపొందించాడనే విషయంలో సస్పెన్స్ వీడింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ శిల్పి వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి విగ్రహాలను రూపొందించినట్లు వెల్లడించారు. 500 సంవత్సరాల హిందువుల ఆకాంక్షలు ఫలించాయి. హిందువుల పోరాట ఫలితంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది. ఆ మందిరానికి జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశంలోని ప్రతి ఆలయంలో లైవ్ టెలికాస్ట్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటి ద్వారా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రజలందరూ తిలకించాలని ప్రభుత్వం కోరింది. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి చెక్కిన శిల్పాలు రామ మందిరంలో కొలువు తీరనున్నాయి. విగ్రహాల పక్కనే శిల్పి అరుణ్ యోగిరాజ్ కూర్చొని ఉన్న ఫోటోను కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరిణామం కర్ణాటక ప్రజల ఆనందాన్ని రెట్టింపు చేసిందని యడ్యూరప్ప ట్వీట్ చేశారు. ఈ విషయమై దేశంలో అనేక మంది ప్రముఖులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య నగరం అత్యంత సుందరంగా ముస్తాబవుతుంది. శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కని విని ఎరుగని రీతిలో జరిపేందుకు నిర్వాహకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ చోట్ల చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షణ చేయనున్నారు. డ్రోన్లు ఎగరాలంటే అనుమతి తప్పనిసరి చేశారు. శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా 37 ప్రభుత్వేతర భూముల్లో పార్కింగ్ ఏర్పాట్లు ఉంటాయి. పార్కింగ్ ప్రదేశాల్లో కూడా కెమెరాలు అమర్చనున్నారు. జనవరి 22, 23 తేదీల్లో నగరంలో భారీ వాహనాల ప్రవేశం ఉండకుండా చూస్తున్నారు. చిన్న వాహనాలు సులువుగా గమ్యస్థానానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆహ్వానితులకు మెరుగైన ఏర్పాట్లు ఉంటాయి. దారి మళ్లింపు గురించి సమాచారం వివిధ మాధ్యమాల ద్వారా ఇవ్వబడుతుంది. భద్రత విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం కూడా తీసుకోనున్నారు. తద్వారా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సమాచారం తెలుసుకొని వారిపై నిఘా ఉంచేలా చూస్తున్నారు.